నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 20 సంవత్సరాలుగా ఎప్పుడు లేనట్టు విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఈ నేపథ్యంలో అక్కడ కంచెలేసినారు. అయితే చాలా మంది విద్యార్థి నాయకులు ఏం చెప్తారంటే ప్రజాపాలన అని చెప్పేసి ఇటు ప్రగతి భవన్ ముందు కంచెలు తీసి సోయుల కంచెలేయడం ఏం చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ ఇంకోవైపు ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం కూడా చాలా ప్రజలలో స్వచ్ఛందంగా వస్తున్న నేపథ్యం. అయితే ఈ నేపథ్యం మాట్లాడతాం. వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు, కొన్ని పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలో కంచెలు వేయడం ఏంది అని చెప్పి చాలా మంది విద్యా సంఘాల నాయకులు చెప్తారు. ఏమంటారు మేడం? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఏ సీఎం పోలేదు ఇప్పటి వరకు. ఇవాళ ఒక ప్రజాపాలన విద్యార్థులు మా తమ్ముళ్ళు అనే ఇవాళ రేవంత్ అన్న ఒక సోదర భావంతో వెళ్ళారు. కంచెలేయడం అంటే ఒక సీఎం భద్రత అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని వల్లనే తప్ప విద్యార్థులు ఏదో చేసిరు అనేది. ఇంకొకటి కొంతమంది ఆకతాయిలు ఉండొచ్చు, రిలేటెడ్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా కొంతమంది ఉంటారు కదా అనుబంధ సంఘాల వాళ్ళు, ఎప్పటి నుంచో కరడు కట్టిన వాళ్ళు చాలా మంది అందులో ఉంటారు. కాబట్టి కొంతమంది అంటారు గో బ్యాక్ అంటారు, ఏదో అంటారు. కానీ ఏదున్నా ఒక మగాడని చెప్పొచ్చు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో కవిత కానీ మాజీ సీఎం కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే కేటీ రామారావు, హరీష్ రావు కానీ వీళ్ళందరూ పోయినరా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే పోలేదు, ఇప్పుడు పోమ్మని చెప్పండి. కాబట్టి ఇవాళ అంత భరోసా కల్పించిండు తెలంగాణ విద్యార్థులకి. డెఫినెట్ గా సరే, తెలంగాణ విద్యార్థులకి బాధ ఉంటది. ఉద్యోగాలు తెలంగాణ తెచ్చుకున్నాము, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు ఆవేదన అనేది ఉంటుంది, మేము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఈ రోజు నేను మళ్ళీ డిసెంబర్లో వస్తే ఏ సెక్యూరిటీ లేకుండా సరే అంత భరోసాతో చెప్పిండ్రు. కాబట్టి డెఫినెట్ గా ఇది హర్షించాలి మనం అందరం కూడా. ఇలాంటి మంచి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు డైనమిక్ గా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలకు అనుకూలంగా విద్యార్థులకు అనుకూలంగా తీసుకుంటారు. ఆవేశంతో ఉన్నారు సోదరులు కాబట్టి అన్న కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక, జీవనోపాధి పొందలేక, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పొందలేక వాళ్ళ ఇబ్బందులు ఉంటారు. ఎవరికైనా బాధేస్తుంది, ఇన్నేళ్ళ నుంచి చదువుకుంటున్నాం మాకు ఉద్యోగం లేదు ఏం లేదు అనేది ఆవేశం అనేది ఉంటది. అది కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మాట ఇచ్చిరంటే తప్పరు, అది అందరికీ మీకు తెలిసిందే. వెనక ముందు అంతే, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిరంటే వెనక ముందు కావచ్చు తప్ప మాట తిప్పేది ఏం లేదు. తప్పకుండా ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎట్లయితే 1వ తారీఖు నాడు జీతాలు ఎట్లా పడుతున్నాయో, అంతకుముందు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఉన్నా కూడా 10వ తారీఖు అట్లా ఉద్యోగస్తులకు జీతాలు పడేది. ఇప్పుడు లో బడ్జెట్ అయినా కూడా తెలంగాణ ఉద్యోగస్తులకు ఫస్ట్ నెల జీతం వస్తుందంటే అది చాలా మనం సంతోషపడాలి. ఎందుకంటే ఇప్పుడు 4-5 లక్షల మంది ఇలా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ మీద డిపెండ్ సమ్ లాక్స్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి దానికి సంతోషపడాలి. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం కోలుకుంటుంది. ఇన్ని లక్షల అప్పులతో ఇచ్చిన తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి బట్టి గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, నా తమ్ముళ్ళు నా అన్నలందరూ కూడా చెప్తున్నా, ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, మీకు అవకాశం వచ్చింది, మీ ఆవేశంని ఒక అన్నగా రేవంత్ అన్న అర్థం చేసుకున్నారు, స్వాగతించారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా విద్యార్థి దశ నుంచి వచ్చిన పిసిసి గారు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మీకు ఏదన్నా ఉన్నా కూడా గాంధీ భవన్కి రండి, పిసిసి గారిని కలవండి. రేవంత్ రెడ్డి గారు పిసిసి గారు అన్నదమ్ముల కలిసి చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయము. తెలంగాణ అనేది విద్యార్థులది. ఎందుకంటే విద్యార్థి బలిదానాల నుంచి తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు, కానీ కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే తెలియదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇంతకుముందు మా సీఎం రాలేదు, ఈ సీఎం ఎట్లా వస్తాడు అనేది ఆకతాయి మూకలు ఉంటారు. ఇప్పుడు మొన్న గతంలో మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కొంతమంది డౌన్ అన్నారు. రాజకీయాలలో కొన్ని అడ్డుపోట్లన్నీ నడుస్తుంటాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు విద్యార్థుల కోసము మహిళల కోసం పనిచేస్తున్నారు. రైతుల కోసం ఒక బిడ్డగా ఆయన కూడా చేస్తున్నారు. మీరు అందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించి మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు చెప్తున్నారు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇయ్యలేరు, ఇంకో కంచెలు అంటే ప్రగతి భవన్ల కంచెలు తీసి ఓయూల కంచెలు వేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తారు చాలా మంది. ప్రగతి భవన్లో ఏం పాడైందాడ? మొత్తం ఉన్నదంతా నాకి పోయిండు, ఏముందన్నాడ? ఓయూల కంచెలు వేసి చెప్పిన కదా, వాళ్ళ 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి లేరు విద్యార్థులు, 10-15 ఏళ్ల నుంచి ఉన్నారు. ఆవేశం ఉంటది. మనం విద్యార్థులను మనం తప్పు పడితే తప్పు కాదు కదా. కేసీఆర్ కొంపలు ఎవరు చావలే, విద్యార్థులు 1200 మంది చచ్చిపోయారు. అది వాళ్ళు గురిగించ నేను ఎర్రగా ఉన్నా అనుకోవచ్చు, కానీ నల్లగా చూసుకుంటలేదు. మరి
ఇలా బీఆర్ఎస్ పార్టీ భుజాలు మేమేదో పేకేసినాం పీకేసినాం 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఉద్యోగం ఇచ్చిన తర్వాత విద్యార్థులకి ఉద్యోగస్తునికి నెల జీతం పడితేనే లెక్క. మేము ఇచ్చిన మీరు అంటే మరి తెలంగాణ ఇచ్చినాము, మరి మీరెందుకు షోక్ చేసిరు? ధనిక రాష్ట్రం ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఎట్లా పోయింది? సంకనాకిపోయారు. విద్యార్థుల బలిదానాల నుంచి వచ్చిన తెలంగాణని తెలంగాణ శవాల మీద పేలాలు ఎరుకొని తిన్నారు. విద్యార్థులు 1200 చచ్చిపోయారు. మీ కొంపలు ఎవరు చచ్చిండ్రా చూపించండి. అదే అది అడగాలి. వాళ్ళందరూ ఆవేశాలు ఉన్నాయి, ఆవేశం ఉంది. ఎప్పుడైనా సరే ఆవేశపడేది కూడా మన అన్నల దగ్గరనో మన తండ్రుల దగ్గరనో పడతారు. అదే విధంగా రేవంత్ అన్నను కూడా విద్యార్థులు ఒక అన్న మీద అలిగినట్టుగా చెప్పిండ్రు తప్ప వాళ్ళు కోపంతో నదలేదు. వాళ్ళ కోపం పడడంలో అర్థం ఉంది, రేవంత్ అన్న వెళ్ళడం కూడా అర్థం ఉంది. తమ్ముళ్ళని శాంతింపజేసిరు. డైరెక్ట్ గా ఓయూలో ఇవాళ కాలు పెట్టిండ్రు సీఎం గారు అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో సార్లు హరీష్ రావుకు సవాల్ విసిరినాం మనం. కేసీఆర్ గారికి ఒక్కసారి ఓయూలో సభ పెట్టమన్నాం, ఎందుకు పెట్టలే? 80,000 బుక్కులు చదివినోడు ఎందుకు పెట్టలేదు? రేవంత్ రెడ్డి గారు ఎట్లా పోయినరు? ఇవాళ ఏదైనా మన అనేది ఉండాలి, ఫీలింగ్స్ అనేది అందరితో షేర్ చేసుకుంటారు. ఒక డైనామిక్ విద్యార్థి దశ నుంచి వచ్చారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు ఆయన. ఈ విద్యార్థి నుంచే పైకి వచ్చారు కాబట్టి విద్యార్థుల కష్టాలు అనేది తెలుసు. పాలమూరు బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు వెనుకబడిన జిల్లా. పాలమూరు నుంచి వచ్చిన బిడ్డకు తెలియదు ఆ కష్టాలు. కాబట్టి విద్యార్థులు అర్థం చేసుకున్నారు. కొంచెం సమన్వయం పాటిస్తే డెఫినెట్ గా మీరు అనుకున్నది తప్పకుండా సాధించవచ్చు. ఇంకోటి మేడం, రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే నినాదం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ ఏం చెప్తే కావాలనే కాంగ్రెస్ పార్టీ విధంగా కుట్రలు చేస్తుందని చెప్పేసి చెప్తాను. కానీ ప్రజలు ఏమో లేదు, స్వచ్ఛందంగా మా ప్రజలు అంటే అణిచివేత చేస్తున్నారు, వాళ్ళు చుంటే తప్పలేదు. కానీ వాళ్ళు ఈ విధంగా మన మీద దౌర్జన్యం చేయడం ఏంటి? అలా దౌర్జన్యం చేసిన ఆంధ్రాలో నిలబెట్టినాం, సో వీలెంత అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? ఒకటి తమ్ముడు, అందరు బ్రతికే స్వేచ్ఛ అందరికి ఇచ్చాం, రాజ్యాంగం కల్పించింది. ఇవాళ అమెరికాలో మన వాళ్ళు పోయి ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళని కొడితే మనకి ఎంత బాధేస్తుంది? నేను అనేది ఏంటంటే అజమాయిని చెలాయించొద్దు. తెలంగాణ ఇది మనం కోరుకున్న తెలంగాణ. మన పిల్లలకు అన్యాయం జరిగి మనం కించపరిచి మన తెలంగాణను అవమానపరిస్తే ఊరుకునే సమస్య లేదు. అందరు బతికే స్వేచ్ఛ ఉంది. కానీ మన మీద వచ్చి రౌడీజం కూడా ఇజం చేస్తే గో బ్యాక్ అంటాం. కానీ సమన్వయం పాటించాలి. దీన్ని ఆసరా చేసుకొని బీజేపీ ఓ మతంతోని ఒక కులాంతోని ఎప్పుడు వాళ్ళకి రిలేటెడ్ ఉంటది కాబట్టి వాళ్ళు ఏదో చేసి ఇవాళ సింపతి పొందామని చూస్తున్నారు తప్ప, ఎందుకంటే ఇవాళ మార్వాడీస్ అనేది గుజరాత్ అటు సైడ్ లో ఉంటారు కాబట్టి మోడీ గారికి సంబంధించి ఎంతసేపు మీరు చూసిండ్రు ముస్లిమ్స్ అంటే అసలు పడదు. ఇక అసలు ముస్లిమ్స్ గురించి మాట్లాడితే ఒంటికాల మీద లేస్తాడు మోడీ గారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ మేము మార్వాడీస్ ని మా తెలంగాణ తెచ్చుకున్నాక మార్వాడీస్ వచ్చి మా పిల్లల్ని ఏమనని మా ఉద్యోగాలను దోసుకుంటే మేము కూడా అంటాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వద్దనట్లేదు. ఇప్పుడు మనం ఇట్లా అన్నాం అనుకోండి, మనం కూడా విదేశాలలో చదువు మన వాళ్ళు సూరత్ లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం పోయి ఆడేమన్నట్టు ఊరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇది ఏంటంటే రాజకీయంగా విధ్వంసాలు సృష్టించడమే బీజేపీది, అంతే తప్ప సోదర భావంతోనే ఉన్నాము. ఇవాళ మార్వాడీస్ సోదర భావంతోనే అందరితో కలిసి ఉంటున్నారు. సరే, ఏ ఒక్క మార్వాడి వాళ్ళు ఏదో మాట అన్నాడని చెప్పేసి అందరినీ అనడం కూడా కరెక్ట్ కాదు. అది సరే, మనుషులు భేదాభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్క తీరు ఉంటది. కాబట్టి మార్వాడి ఎవరో ఆ గొడవ పెట్టుకున్నంత మాత్రాన మిగతా మార్వాడి చాలా బాగా చేసినా అని చెప్పట్లేదు. సమన్వయం ఉండాలి అంటాం. ఇక అట్లా మనము కులాలను అది చేసుకొని ప్రాంతీయాలను మనం ప్రాంతాలను వేరు చేసుకుంటూ పోతే ఎవరు మిగులుతాం మనం? ఇక బీజేపీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుంది, ఇంకా బీసీ ఉద్యమం ఏదో బీసీ రిజర్వేషన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తుంది అని వాళ్ళు ఎన్ని చేసినా చేయకపోయినా, వాళ్ళు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్ లో 42% ఇచ్చి తీరుతుంది. దాన్ని అయితే వాడు అడ్డుకోడు కదా. మేమేందో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో ఎలక్షన్ లో చూపించబోతున్నాము. వాళ్ళకి ఇచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఇచ్చిన వాళ్ళని కూడా ఓర్చుకోరు. ఎప్పుడు సింపతి క్రెడిట్ చేసుకోవాలి. పూజలు నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళను వీళ్ళు అట్రాక్ట్ చేసేసి ఏదో ఓటు బ్యాంక్ వాడుకుందామంటారు. కానీ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు. నువ్వు చెప్తే నేను నమ్మేది లేదు, మతాలు మార్చుకునేది లేదు. అందరి క్రిస్టియన్స్ కానీ, మైనార్టీస్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, మహమ్మద్ ఎవరైనా సరే స్వేచ్ఛగా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ భగవంతుడి మనకు రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు మనం అట్లా అనుకుంటే మన లక్షలాది మంది మన పిల్లలు అమెరికా పోయిండ్రు. మరి అమెరికా నుంచి ఉద్యోగాలు లేవని మరి ట్రంప్ గారు ఎలగొడుతుంటే మనం ఎంత బాధపడుతున్నాం? ఆ బాధ, ఆ ఫీలింగ్ అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. ఎవరో ఒకరు ఆ యూట్యూబ్లలో హల్చల్ చేయాలి,
వ్యూస్ రావాలి, నేను నేను పోటు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. అట్లా అని చెప్పి నేను తెలంగాణ ప్రజలను అవమానిస్తే నేను కూడా ఊరుకోను. ఎందుకంటే మా తెలంగాణ, మన తెలంగాణ ఇలా 60 సంవత్సరాలు విముక్తి కలిగి ఆంధ్రలోనే గోబ్యాక్ అన్నాం మనం. వీళ్ళెవరు? వాళ్ళు బతకండి, మేము వద్దనట్లేదు, కానీ మా మీద అజమాయిషి చెలాయించొద్దు. మీకు కంట్రిబ్యూషన్ లేదు ఇక్కడ. బతుకుదెరువు కోసం వచ్చి బతుకుదెరువు ఉండండి, సోదరభావంతో కలిసిమెలిసి ఉందాం. కాంగ్రెస్ పార్టీ అందరికీ, అన్ని వర్గాల వారికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది, అందరికి స్వేచ్ఛనిస్తుంది. ఈ ఎక్కువ స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు రాళ్ళు వేయగలుగుతున్నారు తప్ప ఈ మతానికి దీనికి అని ఎప్పుడు కూడా ఉండదు. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న వేదన వచ్చినప్పుడు కూడా సమన్వయం పాటించి నేను ఇవాళ మార్వాడి సోదరి మనలో కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఇక అది చిన్న చిన్న పోయి ఎక్కడెక్కడో పోతుంది. అలా కాకుండా మనం ఉపాధి పథకాల మీద, ప్రజాపాలన మీద కొనసాగిద్దాము. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజాపాలన అనేది నడుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అందరికి అండగా ఉంటుంది, అందరికీ అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉంటారు. రేవంత్ అన్న కానివ్వండి, ఇక్కడ పిసిసి గారు కానీ, మీనాక్షి అమ్మ కూడా పాదయాత్రలు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మా పనులు మనం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, ఆదరణ వస్తుంది. సరే, బీజేపీ పార్టీ ఇంత ఇర్రవీగుతుంది కదా, స్థానిక ఎలక్షన్లో చూద్దాం ఎన్ని ఎంపీటీసీలు ఎన్ని సర్పంచులు గెలుస్తుందో, అక్కడ చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం తమ్ముడు. సో విన్నారు కదా, ఇది చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి సంబంధించి సో అక్కడ ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కంచె లేకపోతే అది కేవలం ప్రోటోకాల్ కోసం, సెక్యూరిటీ కోసం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా రేవంత్ రెడ్డి ఒక్కసారి పోయిపోతే సో కొంత ఉంటే అది ఇది జరుగుతుంది కాబట్టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే కంచెలు ఏర్పాటు చేశారని చెప్తా ఉన్నారు. అలాగే మార్వాడికి సంబంధించి తెలంగాణ వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో తెలంగాణ వాదం మాకు కూడా సో వాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తారంటే ఏం తప్పు పట్టాం మేము, కానీ హుకుం చెలాయిస్తే మాత్రం దానికి వ్యతిరేకిస్తాం మేము కూడా, అందుకు కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.